హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్తో మాట్లాడదాము, క్వశ్చన్ అండ్ ఆన్సర్. మీకు చాలా ఇష్టమైన రీడింగ్ అనమాట, చాలా ఇష్టంగా చూసే రీడింగ్. సో ఈ రీడింగ్ అనేది చూద్దాము. అలాగే మీ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే మెసేజ్ కార్డ్స్ కూడా తీద్దాం, సరేనా? ఇది మిస్టిక్ రోజ్ ఒరాకిల్ డెక్ అనమాట. సో దీని ద్వారా మనము మెసేజెస్ చూద్దాము. అలాగే మన ఎనర్జీస్ చెకింగ్కి సీక్రెట్ ఇండియన్ టారో డెక్ ద్వారా ఎనర్జీ కార్డ్స్ అనేది తీద్దాం, ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. అసలు మీ వ్యక్తి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాము. నేను ఇంకో డెక్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్, ఈ డెక్ యూస్ చేస్తాను ఈసారి. ఓకే, సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లేదంటే హైప్ చేయండి. కొంతమంది ఏమో ఓన్లీ పిక్ ఏ పైల్ రీడింగ్ చేయండి, పిక్ ఏ కార్డ్ రీడింగ్ చేయండి అంటారు. కొంతమంది ఏమో కలెక్టివ్ రీడింగ్ చేయండి అంటారు. సో అందరినీ హ్యాపీగా పెట్టడం నాకు ముఖ్యం కాబట్టి అన్ని రకాల రీడింగ్స్ చేస్తున్నాను. కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు. ఓకే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది ప్రస్తుతానికి? మీ ఎనర్జీ ద హ్యాంగ్డ్ మ్యాన్, మీ పర్సన్ ఎనర్జీ స్ట్రెంగ్త్. ఓకే, సో మీ ఎనర్జీ అయితే మీరు కంప్లీట్గా మీకు ఏమీ తెలియటం లేదు. ఒక బ్లైండ్ ఫోల్డెడ్ సిచ్యువేషను, లేదంటే మీరు మీ జీవితం అనేది తలకిందులు అయిపోయింది. సో మీకేమీ అర్థం కావట్లేదు, ఎలాగ వెళ్ళాలి ముందుకి, ఏం చేయాలి. ఎందుకంటే ఈ వ్యక్తే మీ ప్రపంచం అనుకొని మీరు బతుకుతున్నారు. అలాంటిది ఈ వ్యక్తి సడన్గా దూరం అవటం కానీ, లేదంటే మీతో సరిగా మాట్లాడడం మానేయటం కానీ, సో మీకు అదంతా ఏంటంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో, నేను కోరుకున్న వ్యక్తి నాకు ఎందుకు ఇలాగా బిహేవ్ చేస్తున్నారు నాతో అన్నట్టుగా మీకు చాలా చాలా బాధగా అనేది ఉంది. ఒక స్టక్ పొజిషన్ అనమాట. మీరు ముందుకు వెళ్ళాలా, వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోయేలా వెయిట్ చేయాలనేది మీకు అర్థం కావటం లేదు. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఒక సాడ్నెస్ అనేది కనబడతా ఉంది. ఒక దృష్టికోణం అనేది మారింది. అంటే మీ వ్యక్తి గురించి మీకు కొన్ని నిజాలు తెలియటం కానీ, లేదంటే మీ వ్యక్తి ప్రవర్తన ద్వారా మీకు కొంచెం ఒక క్లారిటీ రావటం కానీ. సో దానివల్ల ఏంటంటే మీరు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. సో మీరు ఇదివరకుట్లాగా వాళ్ళ వెంట పడటం కానీ, వాళ్ళని ఒప్పించాలని ట్రై చేయటం కానీ ఇలాంటివి ఏమీ చేయటం లేదు. సో మీరు సైలెంట్గా నిశ్శబ్దంగా ఉన్నారు. అదే మీ వ్యక్తి పరంగా చూస్తే కనుక ఆ వ్యక్తికి మీ పైన ఇష్టము ఉంది, ఒక సోల్మేట్గా ఫీల్ అవుతున్నారు. కానీ చాలా ఒక ధైర్యాన్ని కూడగట్టుకొని ఉన్నారు. ఎప్పటికైనా ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది అని ఆలోచిస్తున్నారు. చాలా ధైర్యవంతంగా ఎదుర్కొందాము, ఎటువంటి పరిస్థితి వస్తే కూడా ఎదుర్కొందాము అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు. ఒక దైవభక్తిలోని, దైవ ధ్యానంలోని ఉన్నారు. ఏదైనా పూజలు చేయటం కానీ, లేదంటే ఏదైనా రెమెడీస్ ఫాలో అవటం కానీ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే చాలా ఒక స్పిరిచువాలిటీకి దగ్గరలో ఉన్నారు. మీ గురించి పెద్దగా ఆలోచించట్లేదు. కానీ మీరు ఏదో ఒక మూల మనసులో రన్ అవుతూనే ఉన్నారు. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా సరే మీ ఆలోచనలు అనేవి వాళ్ళ మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఎప్పటికైనా మేము కలుస్తాము అన్నట్టుగా అనే దాంతో చాలా ధైర్యంగా నిలబడ్డారనమాట. సరే చూద్దాము ఇప్పుడు మీ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఒక రొమాంటిక్ లవ్ కనెక్షన్ అండి. సో మళ్ళీ మెసేజ్లు పెట్టద్దు, ఎవరి గురించి అయినా చూడొచ్చా అనేసి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్. మెటీరియల్ గ్రోత్. ఓకే, సో వాళ్ళైతే మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారండి. మీరు ఒక ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్, చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో. అంటే మీకు కావలసినది అంతా మీరు సమకూర్చుకుంటున్నారు. ఇండిపెండెంట్గా ఉన్నారు. అసలు వేరే వాళ్ళతో సంబంధం లేకుండా మీరు చాలా ఇండిపెండెంట్గా బతుకుతున్నారు. సో మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేస్తున్నారు. మీరు అంటే మీరు ధరించే బట్టలు కానీ, లేదంటే రెడీ అయ్యే విధానం కానీ అదంతా కూడా చాలా రిచ్గా, చాలా పాష్గా, చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఎదుటి వాళ్ళకి కనిపించేటప్పుడు కూడా ఒక
మంచి రెస్పెక్ట్ వచ్చే విధంగా మీరు కనబడుతున్నారు, మీరు చాలా ఇండిపెండెంట్. సో అది వాళ్ళకి బాగా నచ్చుతుందనమాట. సో అంటే ఏంటంటే కొంతమంది వాళ్ళ నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను అది ఇది అని చెప్పేసి వేరే వాళ్ళ వెంట పడటము ఇవన్నీ చేస్తుంటారు కదా, అలాగుంటే ఎవరికీ నచ్చరండి. కానీ మీరేంటంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, రోజు రోజుకి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, మీరు ఇండిపెండెంట్ అవుతున్నారు. మీరు డబ్బులు సంపాదించడం కానీ, లేదంటే మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకోవటం కానీ, జిమ్కి వెళ్ళటం కానీ, లేదంటే పార్లర్కి వెళ్ళటం కానీ, మంచి మంచి బట్టలు వేసుకోవడము. సో ఇవన్నీ వాళ్ళకి బాగా నచ్చుతున్నాయి. సో మా వ్యూవర్ యొక్క పర్సన్, సో మీరు ఏమనుకుంటున్నారు అసలు? మా వ్యూవర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మా వ్యూవర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఓకే, సో వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి మీ నుంచి వాక్అవే చేశారండి. ఎందుకంటే 6 ఆఫ్ సోర్డ్స్ అనేది వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఈ మీ కనెక్షన్లో ఉండే ఒక డిస్టర్బెన్స్ కానీ, ఫైటింగ్స్ కానీ, రోజు రోజుకి గిల్లి కజ్జాలు అంటారు చూసారా, ఇట్లాంటివన్నీ వాళ్ళకి నచ్చటం లేదు. సో దానికని వాక్అవే చేశారు. కానీ ఈ వాక్అవే చేయటం అనేది కూడా టెంపరీ. సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దానిని ఆపడానికి మాత్రమే వాళ్ళు దూరంగా వెళ్ళారు, కానీ ఇదేమైనా పర్మనెంట్గా ఏం కాదు. సో వాళ్ళు కొంతకాలం మీతో దూరంగా ఉండాలి అనుకున్నారు. ఎందుకంటే మీకు వాళ్ళ వాల్యూ తెలిసి రావాలి అన్నట్టుగా వాళ్ళు మీకు దూరంగా వెళ్ళారు. ఎందుకంటే ఏదో డిస్టర్బెన్స్ అనేది జరిగింది మీ మధ్యలో. ప్లస్ మీరు వాళ్ళని ఏదైనా నిలదీసి అడగడం కానీ, కమిట్మెంట్ అడగడం కానీ, మ్యారేజ్ కానీ ఏదో ఒకటి మీరు చేశారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అనిపించి వాళ్ళు దూరం అయిపోయారు. సో చూద్దాము మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి. సో మీరు మా వ్యూవర్ని అసలు ప్రేమిస్తున్నారా? ఇది నిజమేనా? మా వ్యూవర్ని మీరు ప్రేమిస్తున్నారా? ఇది నిజమేనా? ఎస్, ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని అయితే ప్రేమిస్తున్నారు. ప్రేమ కన్నా ఎక్కువ మీరంటే అట్రాక్షన్, ప్యాషన్ ఎక్కువ ఉందండి. సో ఎందుకంటే 9 ఆఫ్ పెంటికల్స్ కూడా అదే చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ పేజ్ ఆఫ్ వాండ్స్ కూడా అదే చూపిస్తూ ఉందన్నమాట, ప్రిన్సెస్ ఆఫ్ వాండ్స్. ఎందుకంటే వాళ్ళకి మీ పైన చాలా అమితమైన అట్రాక్షను, ప్యాషన్ అనేది ఉంది. మీ యొక్క కాన్ఫిడెన్స్ కానీ, లేదంటే మీరు తయారయ్యే విధానం కానీ, ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, అంటే మీకు చాలా ఒక కాన్ఫిడెన్స్ అనేది కనబడుతుంది మీరు మాట్లాడే విధానంలో. మీరు ఎవరితోని ఒక బేలగా, జాలిగా, ఏడ్చుకుంటూ మాట్లాడడం అలాంటివి కాకుండా చాలా స్ట్రాంగ్గా, స్టబ్బన్గా మాట్లాడతారు. అది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా అవ్వచ్చు. ప్లస్ మీ కేర్ మీరు అనేది తీసుకుంటారు, మీకు రెస్పెక్ట్ అనేది మీరు ఇచ్చుకుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీకు చాలా చాలా ముఖ్యం. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎవరైనా భంగం చేస్తే మీరు ఇమీడియట్గా వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా మీరు వెనకాడరు అనమాట. మీరు స్ట్రాంగ్ ఉమెన్. సో దానివల్ల ఖచ్చితంగా మీరంటే వాళ్ళకి ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి. సో మా వ్యూవర్ పైన మీకు నిజంగానే ప్రేమ ఉందా? మా వ్యూవర్ పైన నిజంగానే మీకు ప్రేమ ఉందా? ఎస్, ప్రేమ ఉంది. కానీ మీ మధ్యలో ఉండే ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా కాస్ట్, కల్చర్, రిలీజియన్, ఏజ్, హైట్, కలరు, లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు, మీ ఇద్దరి మధ్యలో ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో సో దానివల్ల వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. కానీ మీరంటే ఇష్టం ఉంది. ఏది ఏమైనప్పటికీ మీ కనెక్షన్లో ఒక సక్సెస్ రావాలని కోరుకుంటున్నారు. సో వాళ్ళు మీకు తగిన వ్యక్తా కాదా అనేది వాళ్ళకి చాలా డౌట్గా ఉంది. అంటే సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ కూడా అనుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు ఈ కనెక్షన్లో ఒక సక్సెస్ కావాలనుకుంటున్నారు. సో మీరేంటంటే సన్, మూను, బ్లాక్ అండ్ వైట్, సో నార్త్ పోల్, సౌత్ పోల్ ఇట్లాగా ఆపోజిట్గా ఉన్నారనమాట మీరు, ఈస్ట్ వెస్ట్. సో దానికి ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి కనెక్షన్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అనేది వాళ్ళకి డౌట్ అనమాట. సో ఎందుకంటే దానివల్ల వాళ్ళు ముందుకి అడుగు వేయలేకపోతున్నారు. సో దానికి సైలెంట్గా వాళ్ళే పెట్టేసుకున్నారు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి. సో చూద్దాము. సో మీరు ఇప్పుడు ప్రేమిస్తున్నానని చెప్పారు కాబట్టి మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మీ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఓకే, దానికి నెక్స్ట్ వీళ్ళు స్ట్రాంగ్ ప్లానింగ్ అనేది చేయబోతారండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఎలాగ తన దారికి తెచ్చుకోవాలి అనేది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే
మీరు ఒక వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ, అంటే లయన్ అంటే కింగ్ ఆఫ్ జంగల్ అంటారు కదా, మీలాంటి వారిని వాళ్ళు హ్యాండిల్ చేయాలంటే వాళ్ళకి చాలా పేషెన్స్ ఉండాలి, చాలా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. ఎందుకంటే ఒక రకంగా మీరు అన్ని విధాలుగా రిచ్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. రిచ్ అంటే ఒక కాన్ఫిడెన్స్ పరంగా అవ్వచ్చు, డబ్బుల పరంగా అవ్వచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సరే మీరు చాలా పవర్ఫుల్ పర్సన్. సో మిమ్మల్ని హ్యాండిల్ చేయాలంటే వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ అనేది కావాలి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. సో మీ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది? వాళ్ళు స్ట్రెంగ్త్ని కూడగట్టుకుంటున్నారు, వాళ్ళ ధైర్యాన్ని అనేది కూడగట్టుకుంటున్నారు మీ దగ్గర రావడానికి. సో నెక్స్ట్ మీరు ఏమి యాక్షన్ తీసుకోబోతారు? మా వ్యూవర్ పట్ల మీరు నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఓకే, సో ఈ కనెక్షన్ కోసం నిలబడదాం అనుకుంటున్నారండి. ఇక్కడ ఏంటంటే ఒంటరి పోరాటం అనేది కనబడతా ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ కనెక్షన్ గురించి ఏదైనా చెడుగా మాట్లాడినా, లేదంటే ఏదైనా నెగిటివ్గా మాట్లాడినా, వాళ్ళు ఈ కనెక్షన్ గురించి నిలబడదాం అనుకుంటున్నారు స్ట్రాంగ్గాను. సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఈ కనెక్షన్ గురించి ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి అంటే క్లారిటీ ఇవ్వాలి. మీరు వాళ్ళు ఎట్లాంటి బంధంలో ఉన్నారు, మీకు వాళ్ళకి ఉండే సంబంధం ఏంటి అనే దానికి వెరీ డిఫెన్సివ్గా మారిపోతున్నారు. కానీ మీ కనెక్షన్ గురించి అయితే స్ట్రాంగ్గా నిలబడతారు అనేది అయితే వీళ్ళు చెప్తున్నారు. ఓకే, మళ్ళీ మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? మా వ్యూవర్స్తో మాట్లాడతారా? మీ మనసులో ఉండే విషయాలు చెప్తారా? ఓకే, మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? మీ మనసులో ఉండే విషయాన్ని మా వ్యూవర్కి చెప్తారా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఖచ్చితంగా చెప్తారండి. ఇక్కడ లవ్ అనేది వచ్చింది. సో వాళ్ళ మనసులో ఉండే విషయం అనేది ఖచ్చితంగా మీకు చెప్తారు. ఇది ఒక సోల్మేట్ కనెక్షను, ఇది మ్యూచువల్ లవ్. సో మీరు ఒకవేళ అనుకుంటే కనుక ఇది వన్ సైడెడ్ లవ్, నేనే ఎప్పుడు ప్రేమిస్తున్నాను, ఆ వ్యక్తి నన్ను తిరిగి ప్రేమించట్లేదు అనుకుంటే అది తప్పు. ఇది మ్యూచువల్ లవ్. ఖచ్చితంగా వాళ్ళు మీకు తను ప్రపోజ్ అనేది చేస్తారు. వాళ్ళ మనసులో ఉండే విషయాలు అనేది మీకు ఖచ్చితంగా చెప్తారు. ఓకే, సో మీ ఉద్దేశంలో ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి? ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ని ఎలా చూస్తున్నారు మీరు? ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి? దయచేసి మాకు ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. మా వ్యూవర్ యొక్క వ్యక్తి ఏమనుకుంటున్నారు? ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి? ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్కి ఒక ప్లాన్డ్గా కనుక ముందుకు వెళితే దీనికి సక్సెస్ ఉంటుంది అనుకుంటున్నారు. వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంటేనే కూడా మిమ్మల్ని చూస్ చేసుకుందాము, కానీ దీనికి ఒక పద్ధతిగా ఒక ప్లాన్డ్గా ముందుకు వెళ్ళాలి అనేసి అనుకుంటున్నారు. ఈ ఫ్యూచర్, ఈ కనెక్షన్ ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు ఉండే ప్లేస్ కాకుండా మీరు దూరంగా వెళ్ళిపోయి ఒక రీలొకేట్ అయ్యి అక్కడ కనుక మీరు కొత్త లైఫ్ అనేది ప్రారంభిస్తే బాగుంటుంది. దానికి వీళ్ళు లాంగ్ టర్మ్గా ఆలోచిస్తున్నారండి, ప్లానింగ్ అనేది అయితే చేస్తున్నారు. ఓకే, ఈ కనెక్షన్కి మీరు ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు? ద ఎంప్రెస్. ఓకే, సో ఖచ్చితంగా ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటంటే ఒక గ్రోత్, అబండెన్స్, ఒక ప్రెగ్నెన్సీ, ఒక మంచి ఏమంటారు రిలేషన్షిప్, మీరిద్దరూ పెళ్లి చేసుకోవటము, పిల్లల్ని కంటము, ఇల్లు కట్టుకోవటము, ఇవన్నీ చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. సో వన్ లాస్ట్ టైం మీరు ఒక మాకు విషయం చెప్పాలి. మీరు ఈ కనెక్షన్ గురించి ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ కనెక్షన్కి ఎటువంటి ఫ్యూచర్ని మీరు ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే, డెత్. సో ఖచ్చితంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది కావాలని కోరుకుంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ప్రేమ అనేది చాలా మెచ్యూర్డ్ లవ్ కనబడతా ఉంది. సో వాళ్ళు దీనికి ఒక మార్పు అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కనెక్షన్ అనేది ఒక స్టక్ పొజిషన్లో ఉంది, మీరిద్దరూ కలవటం లేదు, మాట్లాడుకోవటం లేదు. సో దానికి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దీనికి ఒక మంచి మార్పు అనేది రావాలి, ఈ కనెక్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి, ఎప్పుడూ ఇలాగే స్టాగ్నెంట్గా ఉండిపోకూడదు. సో డెత్ అంటే మీరు అందరూ భయపడకండి, డెత్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది కాదు. సో దానికి పక్కన వచ్చే కార్డ్స్ బట్టి దాని అర్థం కూడా మారుతుంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది కోరుకుంటున్నారు, ఈ కనెక్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళదాము. సో ఇంతవరకు ఒక స్టాగ్నెంట్ ఎనర్జీ ఉంటే కనుక ఒక రీబర్త్ అనేది కోరుకుంటున్నారు, ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళది ఒక మెచ్యూర్డ్ లవ్ అనమాట. సో ఇక్కడ మనకి కింగ్, ఎంప్రెస్, క్వీన్ అందరూ వచ్చేసారు. ఓకే, సో దానివల్ల వాళ్ళు ఖచ్చితంగా ఈ కనెక్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళదాం అనుకుంటున్నారు. సరే చూద్దాము వీళ్ళు మీకు ఏమి చెప్పాలనుకుంటున్నారు. వెడ్డింగ్ రింగ్స్.
ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్కి? నాట్ ఇనఫ్, హీలింగ్ హార్ట్, ఎస్ఎండి. ఓకే, సో అన్నీ చాలా పాజిటివ్ కార్డ్స్ అనేవి వచ్చాయండి. ఎందుకంటే వాళ్ళకి వెడ్డింగ్ రింగ్స్, యూనియన్ అండ్ మ్యారేజ్, సోల్ కనెక్షన్, ఎవర్ లాస్టింగ్ లవ్ అండ్ డివోషన్. సో ఖచ్చితంగా మీతో ఒక మ్యారేజ్ అనేది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఇది ఎప్పటికీ చెరిగిపోని ఒక ప్రేమగా వాళ్ళు భావిస్తున్నారు. చాలా డెడికేటెడ్గా, డివోటెడ్గా ఉన్నారు ఈ ప్రేమకి, ఈ కనెక్షన్కి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో, ఒక హార్ట్ బ్రేక్ ఏదైతే ఉందో దాన్ని హీల్ చేసుకుంటున్నారు. ఈ టాక్సిసిటీని, ఎడిక్షన్ని దాటి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అందుకే ఈ డెత్ కార్డ్ అనేది కూడా వచ్చింది. ఇది ఒక టాక్సిక్ కనెక్షన్గా, ఒక ఎడిక్షన్గా మారిపోయింది. సో దాన్ని వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళి దానికి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, ఒక చేంజ్ కావాలి, మార్పు కావాలన్నట్టుగా వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్గా మారిపోయింది. అది మీరు మీ వ్యక్తిని అనటం కానీ, మీ వ్యక్తి మిమ్మల్ని అనరాని మాటలు అనటం కానీ, ఒకరినొకరు తిట్టుకోవటం కానీ, ఇవన్నీ కూడా ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ అయిపోయింది. సో దాన్ని మార్చాలి, మంచిగా మార్చాలి అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటున్నారు. సో నాట్ ఇనఫ్, ల్యాకింగ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాబిటాజ్, ఈగో, ఫియర్, ఫ్రస్ట్రేషన్స్. ఓకే, సో ఈ వ్యక్తి మీ దగ్గరికి ఎందుకు రావట్లేదంటే వాళ్ళకి ఈగో, ఫియర్ అనేది కూడా ఉంది. సో మీరేంటంటే ఒకవేళ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? ఎందుకంటే ల్యాకింగ్ కాన్ఫిడెన్స్ అనేది లేదు. సో దానివల్ల వాళ్ళ సెల్ఫ్ సాబిటేజ్, వాళ్ళ ఏదైతే వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అనేవి ఉన్నాయో వాళ్ళ దాన్ని అణిచిపెట్టుకుంటున్నారు, దాచిపెట్టుకుంటున్నారు అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఏంటి ఈ కనెక్షన్ ఇలాగే స్టాగ్నెంట్ అయిపోయింది, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. వాళ్ళకి ఒక భయం అనేది ఉంది. సో మీతో ముందుకు వెళితే ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు మీరు చాలా హై లెవెల్ అనుకుంటున్నారు, తనని తను కొంచెం లోగా అనుకుంటున్నారనమాట. అంటే మీ ముందు వాళ్ళు కొంచెం తక్కువ అన్నట్టుగా భావిస్తున్నారు. సో అసెండింగ్, లర్నింగ్ అండ్ ఎక్స్పాన్షన్, ట్రాన్సెండింగ్, ప్రిపేరింగ్ ఫర్ యూనియన్ అండ్ న్యూ ఫేజ్. ఖచ్చితంగా మీకు ఒక యూనియన్ అనేది జరుగుతుంది ముఖ్యంగా. సో దానివల్ల మీరు ప్రిపేర్ అవ్వాలి, మీ వ్యక్తి ప్రిపేర్ అవుతున్నారు, యూనియన్కి అనేది ప్రిపేర్ అవుతున్నారు. ఒక న్యూ బిగినింగ్కి అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, దానికి ప్రిపేర్ అవుతున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు. ఓకే, సో ఈ కనెక్షన్ అనేది ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అన్నట్టుగా వాళ్ళైతే ప్లానింగ్ చేస్తున్నారు, తనని తాను ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇదండి ఇవాల్టి మీ రీడింగ్. సో మీ వ్యక్తితో మనం మాట్లాడాము, వాళ్ళ మనసులో ఉండే విషయాలు తెలుసుకున్నాము. సో మీకు ఎంతవరకు రెజనేట్ అయింది? నిజంగానే మీ వ్యక్తి ఇలాగే ఆలోచిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? సో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది నాకు తెలియచేయండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.